ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. ఈరోజు మన అదృష్టం స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి వారు దయానంద పరంపరకు చెందినవారు. వారు ఋషికేశ్, ఉత్తరకాశీ ఇలా హిమాలయాల్లో ఎంతో విద్యను అభ్యసించి, అలాగే వారు గీతా విజన్ అనే పేరుతో ఎంతోమందికి భగవద్గీతని బోధిస్తూ ఇప్పుడు గీత పైన సరళమైన భాషలో యూత్కి అర్థమయ్యే విధంగా గీత పైన ఒక పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకి కలిగింది. స్వామివారితో సజ్జన సాంగత్యం ప్రారంభిద్దాం. నమస్కారం స్వామీజీ. నమస్తే అమ్మ. హరి ఓం. చాలా అద్భుతమైన పుస్తకాన్ని మీరు తీసుకొస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మీరు రాసినటువంటి ఈ శ్వాస పుస్తకం ఎంతోమందికి శ్వాస అంటే ఏంటి, ద సోర్స్ ఆఫ్ లైఫ్. సో ఆ ప్రాణశక్తికి ఉన్నటువంటి మిరాకిల్స్ అనమాట. ఎందుకంటే ఆ ప్రాణశక్తి ప్రాణాయామ పరాయణాహ అంటే అందుకే భగవద్గీతలో కూడా ఆ ప్రాణాయామం అనేది ఒక యజ్ఞం, అంటే పంచప్రాణ అగ్నిహోత్రం అంటారు. కాబట్టి ఇలా ఆ యొక్క శ్వాస మీద ధ్యాస ఎలాగైతే పత్రిజీ గారు ఎలాగైతే ముందులు జన ప్రపంచంలోకి ఎలాగైతే తీసుకుని వెళ్ళారో, అదేవిధంగా శ్వాస పైన మీరు ఎంతో ఒక రీసెర్చ్ చేసి ఒక పుస్తకాన్ని తీసుకురావడము, అది ఆల్రెడీ మంచి ప్రాచుర్యం చెందింది. సో ఈ పుస్తకంలో మీ యొక్క కృషి, మీ తపస్సు ఉన్నది కాబట్టి దాన్ని మరొకసారి మీకు ఒక కంగ్రాచులేషన్ చెప్తున్నాము. అదేవిధంగా ఈ పుస్తకం ప్రతి ఒక్క యువతీ యువకులు కూడా ఆ యొక్క ప్రాణశక్తి యొక్క శక్తిని గుర్తించాలి, మీ బుక్కు చదవాలని కూడా నేను మీకు ఈ యొక్క సందర్భంగా ఆ యొక్క ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం. చాలా సంతోషం స్వామీజీ. భగవద్గీతని యువత ఎందుకు చదవాలి? భగవద్గీతని యువతకు చదవాల్సిన అవసరం ఏముంది? మీరు మీ మాటల్లో, మీ పాటల్లో వివరిస్తూ చెప్పండి. భగవద్గీత అంటే చూడండి, భగవద్గీత అంటే భగవతా గీత, భగవతః గీత అంటే సాక్షాత్తు యావత్తు సృష్టికి ఏదైతే ఆధారంగా ఉన్నదో, సృష్టి స్థితి లయ కారణమైనటువంటి పరమాత్మ ఈశ్వర వాక్కు కాబట్టి, ఈశ్వరుని ద్వారా ప్రకటమైంది కాబట్టి, ఈశ్వరుడి నుండే ప్రకటమైంది కాబట్టి, ఈశ్వరుడే గీతగా ప్రకటమైంది కాబట్టి దాన్ని భగవద్గీత అంటారు. అందువల్ల భగవద్గీత అంటే అది కూడా వేరే ఒక పుస్తకం లాంటిది అనుకోకూడదు. మనము వేదములు అంటాం. వేదములు మన యొక్క ఇంటలెక్చువల్ సంబంధించిన నాలెడ్జ్ కాదు, అది బియాండ్ ఇంటలెక్ట్ అంటే అపౌరుషేయం. పౌరుషేయం అంటే పురుష బుద్ధేన నిర్మితం. అపౌరుషేయం అంటే బియాండ్ అవర్ ఇంటలెక్ట్, అంటే ఎక్కడ వ్యక్తిగత బుద్ధి, ఇండివిజువల్ ఇంటలెక్ట్ బియాండ్ అంటే ఒక టోటాలిటీలో ఒక యూనివర్సల్ విజ్డమ్ అది మేనిఫెస్ట్ అవ్వాలంటే దానికి తగు విధంగా ఆ మీడియం ఉండాలి. అందువలన ఎప్పుడైతే పరిచ్ఛిన్నమైనటువంటి ఈ పరిమితమైనటువంటి గోడలుగా ఉన్నటువంటి మన బుద్ధి, మన మనస్సు, అంతఃకరణం ఎప్పుడైతే టోటల్ అంతఃకరణంలో మనం లయం చేయగలిగితే దాని నుండి టోటల్ విజ్డమ్ ప్రకటమవుతుంది. అలా వచ్చినటువంటి జ్ఞానమే వేదము, దాని యొక్క సారమే ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. అందువల్ల భగవద్గీత వేరు, వేదము ఉపనిషత్తు వేరు కాదు. వేదము ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. అయితే భగవద్గీత ఎందుకు చదవాలి అంటున్నారు మీరు అడిగే ప్రశ్న మరో పాయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5500 సంవత్సరముల క్రితం ఒక యుద్ధ క్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీతకి ఇప్పుడు ఏం విలువ ఉంటుంది? అవుట్డేటెడ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మనకు సాఫ్ట్వేర్లు, మొబైల్స్ అన్నీ వస్తున్నాయి. 6 మాసాలు అయిన తర్వాత అవుట్డేట్ అయిపోతుంది. మరి ఇది ఎలా ఉంటుందంటే, ఈ జ్ఞానం అనేది దేశకాల అంటే టైమ్ అండ్ స్పేస్కి సంబంధించింది కాదు. మనం ఎటువంటి జ్ఞానమైనా, ఏ వస్తువైనా విత్ ఇన్ ద టైమ్ అండ్ స్పేస్ అంటే దేశకాల ఆ యొక్క పరిచ్ఛిన్నములు ఉన్నది, అది తాత్కాలికం అవుతుంది. కానీ ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆత్మతత్వం, బ్రహ్మ విద్య, ఇది బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అంటే దేశకాలములకు
అతీతమైనటువంటి జ్ఞానం అవడం వలన ఈ జ్ఞానానికి అవుట్ డేట్ అనేది ఎప్పుడు లేదు, ఇది ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ లేదు. అయితే ఇప్పుడున్న యువత ఎందుకు చదవాలంటే, మనం మార్కెట్లో ఏ వస్తువైనా మనం కొనేటప్పుడు దాన్ని ఎలా ఆపరేట్ చేయాలంటే దానికి ఒక మాన్యువల్ అవసరం. కాబట్టి ఇప్పుడు ఈ ఒక హ్యూమన్ బాడీ, ఈ శరీరం ఉంది, ఇంద్రియములు ఉన్నాయి, మనస్సు, బుద్ధి, దీని అంతటినీ కలిపి ఒక సంఘాతము అంటారు. కాబట్టి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిదే, ఒక పరికర యంత్రం. సో ఈ యంత్రం ఎలా పనిచేయాలి, ఎంత సమర్థవంతంగా పనిచేయాలి, ఈ యంత్రం నుండి పూర్తి స్థాయి అవుట్పుట్ని మనం ఎలా తీసుకోవాలి అంటే దానికి ఒక మాన్యువల్ ఉండాలి. మనం మార్కెట్ వస్తువుని ఆపరేట్ చేయాలంటే ఒక మాన్యువల్ ఇస్తారు మనకి, ప్రతిదానికి మాన్యువల్ ఉంటుంది. మనం చదవము, ఎందుకంటే మాన్యువల్ లేకుండా మనం ఆపరేట్ చేస్తుంటాం. అందుకే మనం ఎప్పుడు సమస్యలు వస్తాయి. మనం వెంటనే మళ్ళీ మొబైల్ షాప్కో ఎక్కడో రిపేర్ షాపులకు వెళ్తుంటాం, సర్వీసింగ్ సెంటర్స్కి వెళ్తుంటాం. కానీ దీనికంటూ ఒక మాన్యువల్ ఇచ్చారు, ఈశ్వరు ద్వారా ప్రకటితమయ్యింది. ఆ మాన్యువలే నన్ అదర్ దాన్ భగవద్గీత. సో ఆ భగవద్గీత అనేది ప్రతి మనిషి, అంటే తను ఏవైతే పొందాడు ఇన్స్ట్రుమెంట్స్గా, ఈ యొక్క యంత్రం, పరికరాలు, ఇదొక శరీరము అంటే గ్రాస్ బాడీ, స్థూల శరీరము, సెన్స్ ఆర్గాన్స్, ఇంద్రియములు, మైండ్, ఇంటలెక్ట్. సో ఇవన్నీ కలిపి ఒక పరికరం కాబట్టి ఆ పరికరాన్ని సమర్థవంతంగా మనం వాడినప్పుడు దాని రిజల్ట్ కూడా సమర్థవంతంగా వస్తుంది. ఇఫ్ యూ గివ్ 100% ఇన్పుట్, 100% అవుట్పుట్ వస్తుంది. అందువలన భగవద్గీత ఏం చెప్తుందంటే, ఈ శరీరం అంతా కూడా పంచభూతముల నుండి వచ్చింది. అవుట్ సైడ్ పంచభూతములు ఉన్నాయి, కానీ యథాతథంగా మనం పంచభూతాలు కలిపితే శరీరం రాదు మళ్ళీ. సో దేర్ ఈజ్ సమ్ మెకానిజం అనమాట, ఒక అన్సీన్ ప్రిన్సిపల్, ఒక లా ఉందండి. సో ఈ విధంగా ఇది కూడా పంచభూతంలో చూడండి, ఒకసారి శరీరములో ఆ యొక్క చైతన్యం వ్యక్తం అవ్వడానికి అవకాశం లేని సందర్భంలో ఇక డెడ్ బాడీ అయిపోతుంది. మీకు చిన్న ఉదాహరణ, అక్కడ వైరింగ్ ఉంది, ఎలక్ట్రికల్ వైరింగ్, అక్కడ బల్బు పెట్టాం, లోపల ఫిలమెంట్ ఉంటుంది. ఫస్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్లో అయినప్పుడు ఫిలమెంట్ వేడెక్కుతుంది, బల్బు వెలుగుతుంది. ఒక్కొక్కసారి ఫిలమెంట్ ఎగిరిపోతుంది, బల్బు మంచిగా ఉంటుంది, కొత్త బల్బు, ఫిలమెంట్ ఎగిరిపోతుంది. అక్కడ ఏం జరుగుతుంది, కరెంట్ ఉన్నది, బల్బు ఉంది, ఫిలమెంట్ ఎగిరి వెళ్తురు రాదు. సో ఈ బాడీ కూడా ఒక్కొక్కసారి అంతఃకరణ, మైండ్ అనే ఫిలమెంట్ ట్రావెల్ చేస్తుంది, బాడీ ట్రావెల్ చేయదు, ఆత్మ ట్రావెల్ లేదు. సో శరీరం అక్కడే, డెడ్ బాడీ అక్కడే ఉంటుంది, ఆత్మ అక్కడే ఉంటుంది. కానీ ఆ ఫిలమెంట్గా ఉన్నటువంటి, సాఫ్ట్వేర్గా ఉన్నటువంటి సూక్ష్మ శరీరం అంటాం, మనస్సు, అది ట్రావెల్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క శరీరము, మనస్సు వాడుకొని మనం హైయెస్ట్ గోల్ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే మానవ జన్మలో పొందాల్సినటువంటి ఇక పరమశ్రేష్టమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే, మనలో కూడా అనంతమైన శక్తి ఉంది, దాగి ఉంది. ఈ సృష్టి అంతటికీ, సృష్టి, స్థితి, లయ, క్రియేషన్, సస్టెనెన్స్, డిజాల్వింగ్, ఈ మూడింటికి కావలసినటువంటి పవర్ ఏదైతే ఉందో ప్రతి ప్రాణిలోనూ పొటెన్షియల్గా సీడ్ ఫామ్, బీజ రూపంలో ఉన్నది. దాన్ని ఎంతవరకు మనము మేనిఫెస్ట్ చేసుకోగలిగితే అంత శక్తి ప్రకటమవుతుంది. మనమేమనుకుంటాం, బయట శక్తి ఉందనుకుంటాం. వాస్తవానికి మీ లోపల లేని శక్తి బయట అంటే ఏమీ లేదు, బయట ఉన్న శక్తి మీ లోపల లేకుండా లేదు. ఇది చాలా సూక్ష్మమైనటువంటి, రహస్యమైనటువంటి సత్యం. సూర్యుడు అంత అగ్ని గోళంలా మండుతుంటాడు, కానీ సూర్యమండలంలో ఏ శక్తి దాగి ఉందో అదే శక్తి నీ హృదయంలో ఉందంటారు. అందుకే ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయం అని మీరు స్తోత్రం వినే ఉంటారు. కాబట్టి ఆదిత్య హృదయం. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్పాయి, యచ్ఛాయం పురుషే యచ్చ అసౌ ఆదిత్యే సహ ఏకః. ఈ హృదయస్థములో స్ఫురిస్తున్న చైతన్యమే, సూర్యమండలంలో ఉన్నటువంటి ప్రకాశిస్తున్న చైతన్యము, రెండు ఒక్కటే అని చెప్పి తైత్రీయ ఉపనిషత్తు. కాబట్టి అంత శక్తి మనలో దాగి ఉంది.
కానీ మనం ఎంత వాడుకుంటున్నాం? భూగర్భ జలాలు ఒక హైదరాబాద్ పట్టణం మొత్తం తాగని భూగర్భ జలాలు ఉన్నాయి. కానీ మనం ఎక్కడ పోట్లాడుకుంటున్నాము? కొలాయి దగ్గర, చిన్న కొలాయి దగ్గర పోట్లాడుకుంటాం. ఎందుకు? మన కిందే ఉన్న భూగర్భ జలాలు మనకి తెలియడం లేదు. ఎలా పొందాలో మనకి ప్రాసెస్ తెలియదు. అదేవిధంగా మనలో ఉన్నటువంటి అనంతమైన శక్తి ఉన్నది. దాన్ని మనము వెలికి తీసే ప్రాసెస్ మనకి తెలియట్లేదు. తెలియనప్పుడు చిన్నదైనా చాలా పెద్దగా కనిపిస్తుంటుంది. అందుకే ప్రతి విద్యార్థి దశలో ఉండేటప్పుడు వారు చదువు అనేది చాలా పెద్ద బ్రహ్మ విద్యగా ఫీల్ అవుతారు. మిగతావన్నీ కూడా సులభంగా ఉంటాయి. ఎందుకు? దేనిపైన అయితే మనం ఫోకస్ పెడతాం. ఎందుకు పెడతామంటే దాని యొక్క పర్పస్ తెలియాలి. ఎప్పుడైతే ఒకటి పర్పస్ ఇంట్రెస్ట్ కలుగుతుందో దాని మీద దృష్టి పెడతారు. పిల్లలు చూడండి, వీడియో గేమ్స్ కొన్ని ఆటల మీద దృష్టి పెడతారు. ఎందుకు? దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. దాని యొక్క వాల్యూ ఇస్తారనమాట. దానికి ప్రయారిటీ ఇవ్వాలి, అప్పుడే ఫోకస్. అందుకే చదువు మీద ఫోకస్ పెట్టి పెట్టలేరు. ఎందుకంటే ఆ చదువు వలన కలిగే ప్రయోజనం మనం చూపెట్టాలి. ఆ చదువు వలన కలిగే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ని సాటిస్ఫై చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు ఫోకస్ వస్తుంది. ఫోకస్ అంటే కాన్సన్ట్రేషన్. అంటే సే 99 అండ్ ఓన్లీ yes to 1 సే 99 థింగ్స్కి నో చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ ఫోకస్, కాన్సన్ట్రేషన్. కాబట్టి ఈ విధమైనటువంటి పిల్లలు ఎప్పుడైతే దానికి వాల్యూ ఇస్తారో అప్పుడు ఫోకస్ చేయగలుగుతారు. దే కెన్ రీచ్ వాట్ ఎవర్ దే వాంట్. ఎందుకంటే మనస్సు అనేది, మైండ్ అనేది కెన్ టేక్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో ఉన్నది సాధించలేనిదంటూ ఏమీ లేదు మైండ్కి. బట్ మనం అంతా అటర్ ఫెయిల్ బికాస్ మైండ్ ఈజ్ నాట్ ఫోకస్డ్. అందుకే భగవద్గీత ఏం చెప్తుంది? నీ యొక్క బాడీ యొక్క హైయెస్ట్ అవుట్పుట్ ఎలా తీయాలి? ఎక్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ యువర్ బాడీ. హౌ మచ్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ యువర్ సెన్స్ ఆర్గన్స్, హౌ మచ్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ యువర్ మైండ్. అంటే శరీరము, ఇంద్రియములు, మనస్సు నుండి ఎంత శక్తి అయితే వెలికి తీయగలమో ఆ రహస్యాన్ని ఇస్తుంది భగవద్గీత. అందుకే మనం ఏమంటామంటే ఫస్ట్ ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టుకో అంటాం. బొట్టు పెట్టుకుంటే ఇదేదో హిందూ ధర్మము, హిందూ మతము, విశ్వాసాలు, సంప్రదాయాలు అంటారు. కాదు. ఎందుకంటే ఈ జాగ్రత్త అవస్థలో ఈ చైతన్యం ఏదైతే ఉందో పరమ సత్యం, అది ఐస్ వద్ద కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. సో ఈ భృకుటి మధ్య భాగం అంటారు. దాని యొక్క శక్తి అనంతంగా ఉంటుంది. దాన్ని ఆజ్ఞాచక్రంగా చెప్తుంటారు మన వాళ్ళు. అందుకే దాన్ని మీరు ఎప్పుడైతే ఒకసారి ఇలాగ స్పర్శ చేస్తే దాన్ని యాక్టివేట్ అవునట్టు అవుతుంటుంది అన్నమాట. అలాగని మనం అలా ప్రతిసారి అనుకుని ఉండలేం కదా. సో దానికి కూడా ఒక రకమైనటువంటి బొట్టో ఏదో ఒకటి ఒక మార్క్ పెడితే దాని మీద మనం దృష్టి పెట్టగలుగుతాం. అప్పుడు మీ యొక్క ఏకాగ్రత శక్తి అధికమవుతుంది అన్నమాట. సో దట్ యూ కెన్ రీచ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఈ విధంగా బొట్టు పెట్టుకోమని చెప్తాం. అది మనకి అలా కొంతకాలానికి ఒక సంప్రదాయంగా అయింది. అందువలన హిందువులందరూ ఏం చేయాలి? ఆడపిల్లలు మగపిల్లలు ఏమీ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకున్నాం. తర్వాత ఆడపిల్లలకి ఇంకొక విషయం ఏంటంటే జుట్టు విరబూసుకొని వెళ్తున్నారు ఎక్కువ మంది. ఇది మన సంప్రదాయం కాదు. ఎందుకంటే మన ఇతిహాసాల్లోనూ, పురాణాల్లోనూ, మన చరిత్రలో ఎక్కడైనా ఆడవారు జుట్టు విరబూసుకుని ఉన్నారంటే కోపంతో ఉండొచ్చు, ఆవేశంతో ఉండొచ్చు, అధర్మం, అన్యాయం జరిగి ఉండొచ్చు. ఆయా సందర్భంలో మాత్రమే జుట్టు విరబూసుకుంటారు. సో మన సంప్రదాయం ఏంటి? జుట్టు కట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. సో భగవద్గీత అనేది నేనెవరు, ఇంతకీ సృష్టికి సృష్టికర్త అయిన ఈశ్వర ఎవరు, ఆయనకి నాకు సంబంధం ఏమిటి, మరి నా స్వరూప తత్వం నేను తెలుసుకోవాలంటే నేనేం చేయాలి? ఓకే, మరి ఈశ్వరుని గురించి నేను కలవాలంటే ఏం చెయ్యాలి? ఈ రెండు జరగాలంటే నేను ఎటువంటి తపస్సు చెయ్యాలి, సాధన. తర్వాత ఇప్పుడు నేనేమైనా ఎఫర్ట్ ప్రయత్నించాలా? అంత ఈశ్వరుడే చూసుకుంటాడా? మూడో పాయింట్, నేను ప్రయత్నిస్తే సరిపోతుంది, ఈశ్వరుడు అనుగ్రహం, ఈశ్వరుడు అంటే ఏం అవసరం లేదు, బ్లెస్సింగ్స్. మళ్ళీ రెండో పాయింట్, మళ్ళీ మూడో పాయింట్ ఏంటి? ఇంతకీ ఈ రెండు జరగాలంటే నాలో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? ఇప్పుడు మీకు 9 టాపిక్ చెప్పా. భగవద్గీత
18 అధ్యాయములు. 18 అధ్యాయముల్లో 3 షట్కములుగా విభజిస్తాం. మొదటి 6 షట్కములు ఉంటుంది. 6 అధ్యాయాలు. 6 అధ్యాయములు. మొదటి 6 అధ్యాయములలో కర్మ. మూడు పాయింట్స్ హైలైట్ చేస్తాం. 3 విషయాలు. ఒకటి, జీవాత్మ యొక్క స్వరూపం ఏమిటి, అంటే మనిషి, ప్రాణి, జీవాత్మ ఉన్నది కదా, మనిషి యొక్క స్వరూపం ఏమిటి, జీవాత్మ యొక్క స్వరూపం. రెండో విషయం అందులోనే మొదటి షట్కంలో, మొదటి 6 అధ్యాయముల్లో ఎటువంటి సాధన చెయ్యాలి. మూడో పాయింట్, మనిషి ప్రారబ్ధము, నియత, విధి అనుకుని వదిలేయాలా, తన యొక్క ప్రయత్నం చేయాలా, అంటే మానవ ప్రయత్నం యొక్క గొప్పతనాన్ని చెబుతుంది. ఉద్ధరేది ఆత్మానం అవసాదయేత్. సో ఈ విధంగా 3 విషయాలు, చాలా ముఖ్యమైన విషయాలు డీల్ చేశారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన నీ యొక్క స్వరూపం, ఇంతకీ నువ్వెవరు, ఏం చెప్తుంది భగవద్గీత అంటే, భగవద్గీత ఓన్లీ టీచెస్ వాట్ యు ఆర్, నాట్ వాట్ యు హ్యావ్. నువ్వు ఎన్ని సంపాదించుకున్నావా, ఎన్ని బంగ్లాలు కట్టారా, ఎన్ని కార్లు కొన్నావా, ఎంతమందిని చుట్టు పెట్టుకుంటున్నావా, ఎన్ని అధికారాలు పొందావా, ఎన్ని కంఫర్ట్స్, సదుపాయాలు, ఇవన్నిటితో భగవద్గీత సంబంధం లేదు. వాట్ యు ఆర్ రియల్లీ, నువ్వు ఎవరు అని తెలియజేస్తుంది భగవద్గీత. నువ్వు ఎంత సంపాదించుకున్నావో డజంట్ మ్యాటర్, వాట్ యు హ్యావ్ డజంట్ మ్యాటర్, వాట్ యు ఆర్. సో ఒక్కసారి వాట్ యు ఆర్ అంటే నువ్వెవరని తెలుసుకునేటప్పుడు నువ్వు సంపాదించుకున్నవన్నీ కూడా పేక మొక్కల్లా రాలిపోతాయి. ఎందుకంటే నువ్వెవరో తెలుసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చాలా టాయ్స్ లాగా అయిపోతాయి, చిన్నపిల్ల ఆటలాడుకునేటప్పుడు టాయ్స్ లాగా. సో దట్ ఈజ్ 1 పాయింట్. రెండో పాయింట్, ఇంతకీ నేను చేయవలసిన సాధన ఏమిటి, కర్మయోగం. మొదటి 6 అధ్యాయంలో ముఖ్యమైన సాధన కర్మయోగం. తర్వాత మూడో పాయింట్, నేను ప్రయత్నించాలా, నా వలన ఏమవుతుందండి, అంతా దేవుడే అనుకోవడం కరెక్టా, నా ప్రయత్నం యొక్క విలువ ఏమైనా ఉందా అంటే భగవాన్ అంటున్నారు, నీ ప్రయత్నం యొక్క గొప్పతనం చాలా ఉంది. యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ. ప్రయత్నం చెయ్యాలి. ఈ 3 పాయింట్లు మొదటి 6 అధ్యాయం చెప్తారు. తర్వాత 6 అధ్యాయం 7 నుండి 12 అధ్యాయం వరకు మొట్టమొదటి విషయం ఏంటంటే ఈశ్వరుని యొక్క స్వరూపం ఏమిటి. రెండో పాయింట్, ఈశ్వరుని స్వరూపం తెలుసుకున్న తర్వాత మనం చేయాల్సిన సాధన ఏమిటి, ఉపాసన లేదా భక్తి. మూడో పాయింట్, ఈశ్వరుని యొక్క కృపా బ్లెస్సింగ్స్ యొక్క ప్రాముఖ్యత ఏమైనా ఉందా, ఉంది. ఈశ్వరుని బ్లెస్సింగ్స్ మీకు తప్పనిసరి కావాలి, మీరు ప్రయత్నించాలి, ఈశ్వరుని బ్లెస్సింగ్స్ కావాలి. 3 విషయాలు 2వ షట్కంలో చాలా ప్రాముఖ్యంగా బోధించడం జరిగింది. తర్వాత 13 నుండి 18 అధ్యాయం వరకు చివరి షట్కం. దాంట్లో ముఖ్య విషయం ఏంటంటే, మొదటి షట్కము 2వ షట్కములో 2 విషయాలు చెప్పారు, జీవస్వరూపము, ఈశ్వర స్వరూపం. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే జీవ ఈశ్వర ఐక్యతత్వం చెప్తుంది అనమాట. 13 నుండి 18 వరకు ముఖ్య విషయం. రెండోది, దానికి చేయవలసిన సాధన ఏమిటి, జ్ఞానయోగ సాధన. జ్ఞానయోగ సాధన, జ్ఞానయోగం ఏంటంటే మళ్ళీ చెప్తాం, అది మళ్ళీ ప్రశ్న. శ్రవణము, మననము, నిధిధ్యాసనం అని జ్ఞానయోగం అంటారు. తరువాత 3వ పాయింట్, మనం జ్ఞానం తెలుసుకుంటే అయిపోతుందా, మనకేమైనా ప్రిపరేషన్ ఉండాలా, మనం ఎలా ఉండాలి, జ్ఞానయోగ ప్రాప్తి. అంటే ఆ సద్గుణాలు, దైవీ సంపత్తి మనం పొందడం అనేది ఒక ముఖ్యమైన విషయంగా 16, 17 అధ్యాయాలలో భగవాన్ శ్రీకృష్ణ చాలా విస్తారంగా చెప్పడం జరిగింది. ఈ ప్రకారం చూసుకుంటే మొదటి 6 అధ్యాయాలలో నీ యొక్క తత్వం అంటే త్వంపద విచారణ, తర్వాత 6 అధ్యాయాల్లో తత్పద విచారణ, తర్వాత 6 అధ్యాయాల్లో తత్వం ఐక్యం, అసి, తత్వమసి అని మహావాక్యం ఏదైతే ఉందో ఐన్స్టీన్ చెప్పినట్టు E=mc². ఆ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఉపనిషత్తులన్నిటికీ అల్టిమేట్ ఈక్వేషన్, మహావాక్యం తత్వమసి. దాన్ని రీచ్ అవ్వడానికి కూడా భగవద్గీత ఒక ప్రామాణికంగా, ఒక మాన్యువల్గా ఉంటుంది.
అందువలన భగవద్గీత అనేది మన నిరంతరము మన శ్వాస ఉన్నంత వరకు మన శ్వాసలో ఏదైతే మీ బుక్ రాశారో శ్వాస ఉన్నంత వరకు అంటే విడిచిపెట్టి వస్తుందని మనకు గ్యారంటీ ఉంది. అందుకే శ్వాస విడిచిపెడుతున్నాం. ఒకరు విడిచిపెడితే రాదు అన్నారనుకోండి, ఎవరు పట్టుకొని ఆలాడతాం. సో మనకు కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, మనకి ఈశ్వరు అనుగ్రహం ఉంది కాబట్టి మన శ్వాస తీసుకున్నంత వరకు మన శ్వాసలో ఈశ్వరుడు ఉంటున్నారు. శ్వాస విడిచిపెట్టామనుకోండి, అప్పుడు మనం వెళ్ళి ఆయనలో ఉంటాం. ఇది శ్వాస ప్రక్రియ. కాబట్టి అందుకే నేను మీకేం చెప్పాను, ఈ మాన్యువల్ ఎప్పుడైతే మీరు సంపూర్ణంగా తెలుసుకుంటారో అప్పుడు అన్నీ మారిపోతాయి. మీ ఆహార అలవాట్లు మారిపోతాయి, మీరు ఆలోచన విధానం మారిపోతుంది, మీ మాట్లాడే తీరు మారిపోతుంది, మీరు ఇవ్వాల్సిన ఇన్పుట్ 100% ఇస్తారు. మీకు తెలియకుండానే ఆటోమేటిక్ 100% రిజల్ట్ వస్తుంది. అందుకే బొట్టు పెట్టుకో, జుట్టు కట్టుకో, గీత పట్టుకో, రాత మార్చుకో. బొట్టు పెట్టుకో, గీత చదువుకో, రాత మార్చుకో. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవమవుతావు. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవమవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. అందువలన బొట్టు పెట్టుకో, ఆడపిల్లలైతే జుట్టు కట్టుకో అని చెప్పాలి. బొట్టు పెట్టుకో, జుట్టు కట్టుకో, గీత చదువుకో, రాత మార్చుకో. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవమవుతావు. గీత చదివితే ఋషి అవుతావు. మహాయోగీశ్వర కృష్ణ ఆయన ఇచ్చిన గీత ఏంటంటే ఆయన వేరు గీత వేరు కాదు. అందువలన మన అందరం కూడా ఒక విషయం తెలుసుకోవాలి. మనకి కృష్ణ అనగానే మనకు రాధాకృష్ణ మన స్మరణకు వస్తుంది. చాలామంది రాధ అనేది శ్రీమద్ భాగవతంలో ఎక్కడ లేదు కాబట్టి రాధ వద్దు డిస్మిస్ చేసేస్తారు. అది అంత అవసరం లేదు. రాధ ఉంది అనుకుందాం, నష్టమేముంది, రాధ ఉంది. సో భగవాన్ శ్రీకృష్ణ బాల్యంలో ఉండేటప్పుడు బృందావనంలో రాధతో ఉన్నారనుకోండి, సపోజ్ ఆడుతూ పాడుతూ అంతా చిన్నపిల్లప్పుడు బాల్యంలో. సో రాధ అనేది భక్తి పరాకాష్ట కాబట్టి రాధ అనేది ప్రకృతి మాత కాబట్టి రాధాకృష్ణ బృందావనంలో ఉన్నంత వరకు బాల్యంలోనే కదా. తర్వాత మధుర వచ్చారు, సో మధుర వచ్చిన తర్వాత కృష్ణ రాధలో ఐక్యమయ్యారు. అంటే రాధాకృష్ణ మరలేదు, కృష్ణ బికమ్స్ రాధ. ఆ తర్వాత ఏమయ్యారు, తర్వాత ఆయన ఎప్పుడు వెనక్కి చూడలేదు, ఇంక మళ్ళీ ఎప్పుడు బృందావనం వెళ్ళలే. ఆ తర్వాత కృష్ణ లోక కళ్యాణం కోసము గీత ఉపదేశం చేశారు. అప్పుడేమైంది, కృష్ణ బికమ్స్ గీత. అందువల్ల కృష్ణ మరలేదు, గీతే. అక్కడ రాధ ఉంటుంది, ఇక్కడ గీత ఉంటుంది. బృందావనంలో రాధ, మొత్తం లోకమంతా గీత. రాధా గీత, ఇది రాధా గీత రహస్యం. అందువలన రాధ అనే కృష్ణే, గీత అనే కృష్ణే. ఎందుకు, కృష్ణ బికమ్స్ రాధ ప్రీవియస్, అంటే బిఫోర్ కమింగ్ టు మథుర అంతవరకు. అందుకే ఇప్పుడు బృందావనం మనం వెళ్తే కృష్ణ కంటే రాధే అనిపిస్తుంది ఎక్కువ. అందువలన మనం ఏం చేయాలి, ఇప్పుడు లోకోద్ధారణకై అర్జునుని నిమిత్తం చేసుకొని ఆ యొక్క బ్రహ్మ విద్య, ఆత్మవిద్య. ఎందుకు, ఏ జ్ఞానం తెలుసుకుంటే ఏ క్షణంలో కూడా మీరు ఒక బాల్లా తయారైపోతారనమాట. అంటే మీకు ఎటువంటి కలత, ఎటువంటి టెన్షన్, ఎటువంటి స్ట్రెస్, ఒత్తిడి, ఆందోళన, అలజడి కలిగినప్పుడు ఒక్కసారి మీ స్వరూపాన్ని స్మరించుకుంటే భగవద్గీత ప్రకారంగా గోడ కొట్టిన బాలు వలె వెనక్కి తిరిగి వస్తారు. అది స్మరించుకోలేదనుకోండి, మట్టి ముద్దలాగా చేసినటువంటి బాల్ లాగా ఎక్కడ పడితే అక్కడే ఉండిపోతుంది, మీరు రాలేరు, వెనక్కి తిరిగి రాలేరు. అందువలన భగవద్గీత తత్వం మనకి ఒక ఎఫ్ఐఆర్ ఇస్తుంది. ఎఫ్ఐఆర్ అంటే కేసు కాదు, పోలీస్ స్టేషన్ కాదు. ఇక్కడ ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఆ ఫ్రీక్వెన్స్ అంటారు చూడండి. ఇంతకుముందు నేను ఎన్నిసార్లు టెన్షన్ పడిపోయి, యాంగ్జైటీ అయిపోయి ఇబ్బంది పడిపోయేవాడిని, ఇంతకుముందు ఎన్నిసార్లు ఇలాగా కోపావేశంలో ఇరుక్కునేవాడిని. భగవద్గీత తరువాత
ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ప్రతిరోజు నేను ఒక 10-20 సార్లు గందరగోళం సృష్టించి చిరాకు పరాకులు అయిపోయాను, చింతాక్రాంతులు అయిపోయాను ఇంతకుముందు. భగవద్గీత తత్వం తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఇంతకుముందు నేనేమైనా ఎవరి మీదైనా సరే కోప ఆవేశాలు పడినప్పుడు ఆ తీవ్రత అధికంగా ఉండేది. ఇప్పుడు అంత తీవ్రత మనలో లేదు, ఇంటెన్సిటీ తగ్గిపోయింది. రెడ్యూస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ స్ట్రగుల్ అంటే ఐ వచ్చింది కదండి. ఆర్ అంటే రికవరీ పీరియడ్ అంటారు. అంటే మహాత్ముల కోపం అనేది కర్పూరం వంటిది అంటారు, మీరు విన్నారు. ఒకసారి జామని కర్పూరంలో వెలుగుతుంది, మళ్ళీ తొందరగా తగ్గిపోతుంది. కానీ ఇంతకుముందు నా కోపం వస్తే 2-3 రోజులకైనా కోపం పోయేది కాదు. ఇప్పుడు ఎలా ఉంది గీత తర్వాత అంటే కోపం అనేది క్షణికంగా తగ్గుతూ వస్తుంది. రికవరీ పీరియడ్ అని తగ్గిపోయింది. మహమ్మద్ 1 అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్, 10 మినిట్స్ తగ్గుతుంది అనమాట రికవరీ పీరియడ్. అంటే FIR ఆ ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు వస్తున్నది, ఇంటెన్సిటీ ఎంత తీవ్రత వస్తుంది, రికవరీ పీరియడ్ ఎంత తొందరగా మళ్ళీ మీరు తెలుసుకుంటున్నారు. జనరల్గా మనకి ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఏదైనా షాక్ అయ్యిందనుకోండి, వాట్ అంట. మిమ్మల్ని గీతా జ్ఞానం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే సో వాట్, ఎంత రిలీఫ్ అండి. మహాత్ములకి ఎన్ని, అజ్ఞానులకి ఇది తేడా ఒక్కటే, వాట్ అందరికీ సమానం. మహాత్ములు కూడా షాక్ అవుతారు, ఏంటి మీ ఆశ్రమం ఏదో అయింది, వాట్ ఆశ్రమం, నాకు ఆశ్రమం ఏంటి, రమణ మహర్షి అదే అన్నారు. కోర్టు వాళ్ళేమో పిలిచారు, మీ ఆశ్రమం ఏమో మీదంటే ఆశ్రమం, నాది ఆశ్రమం కాదన్నారు ఆయన. సో ఆ విధంగా మనకి ప్రతి ఒక్కరికి ఏదైనా సరే అనుకోని సంఘటన జరిగినప్పుడు ఏమిటి అని షాక్ అవుతారు. కానీ జ్ఞాన సామర్థ్యం వలన, గీతా జ్ఞానం వలన అయితే ఏమిటి అని తొందరగా మీరు రికవరీ పొందుతారు. అందువలన భగవద్గీత ఏం చెప్తుందంటే, ఒక్క శ్లోకంగా ఏదైతే మన మహాత్ములు చెప్తారో దాన్ని అందుకోవడానికి భగవద్గీత చెప్తుంది. కాకచేష్ట బకధ్యానం శ్వాన నిద్ర తథైవచ అల్పాహారం బ్రహ్మచర్యం అల్పాహారం జీర్ణ వస్త్రం విద్యార్థి పంచలక్షణం. కాబట్టి ఈ 5 ఏం చెప్పారో ఆ సూత్రాన్ని తీసుకొని భగవద్గీతలో 3 భాగాలుగా చెప్పడం జరిగింది. అందువలన కర్మయోగం అంటే ఏంటంటే ఏదో పెద్ద కొత్త కాదు. మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోహినూర్ డైమండ్సే. ప్రతి ఒక్కరు కోహినూర్ డైమండ్స్. కానీ ఎవరు కూడా షైనింగ్ అవ్వట్లేదు, ప్రకాశించట్లేదు. కారణం, దాని మీద కాస్త మట్టి పొర అలుముకొని ఉన్నది. ఎందుకు, మట్టిలో జారి పడ్డాం మనం. కాబట్టి ఇప్పుడు కోహినూర్ కాదని అనుకుందామా, అంటే ప్రకాశించట్లేదు కాబట్టి కోహినూర్ కాదు అంటారా, అనడానికి వీల్లేదు. కోహినూరే, దాని పైనే కాస్త మట్టి పొర ఉంది. మనందరం కూడా ఒకే పరమాత్మ స్వరూపాలు. ఎలాగైతే అగ్ని నుండి నిప్పురవలు ఎలా వస్తాయో, ఆ నిప్పురవలు చల్లగుంటాయి, వేడిగుంటాయి, వేడిగుంటాయి. ఎందుకంటే అగ్ని నుండి వచ్చాయిగా. మనం కూడా ఒకే పరమాత్మ నుండి వచ్చినటువంటి చైతన్య స్వరూపాలు కాబట్టి. కాకపోతే ఏంటంటే ఆ చైతన్య స్వరూపం కాస్త ప్రకృతి అనే బురదలో పడింది. మనం ఏం చేసుకోవాలి, ప్రకృతి అనే బురదని వదిలించుకోవాలి. సో మనలో కూడా 3 గుణాలు ఉన్నాయి, ప్రకృతి గుణాలు. ఒకటి తమోగుణం, రజోగుణం, సత్వగుణం. రజోగుణం కంటే ముందు తమోగుణం ఉంటుంది. ఎందుకు, మనిషి బద్ధకంగా, నిద్రగా, లేజీగా, నిర్లక్ష్యంగా, ఇటువంటి యాక్టివిటీ చేయడానికి కానీ ఇటువంటి ఆలోచనలు కానీ ఉండవు, డల్గా ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తికి మెల్లగా మనం వానిలో కోరికలను చొప్పించాలి. చూడు, నువ్వు ఇలాగెళ్తే, నువ్వు ఇది చేస్తే నువ్వు అది పొందుతావు, నువ్వు అది చేస్తే ఇది పొందుతావు, ఇవన్నీ చెప్పి మెల్లగా ఆయనలో రజోగుణాన్ని యాక్టివేట్ చేయాలి. ఆయన విద్యార్థి అవని, ఉద్యోగం చేయని, వ్యాపారం చేయని, ఏదైనా చేయని, ఆయన కర్తవ్య డ్యూటీ. ఆయనలో తమో గుణం అధికంగా ఉన్నట్లయితే ఆయనలో మనం జ్ఞానం చెప్పకూడదు. ఆయనలో మెల్లగా యాక్టివ్, డైనమిక్గా తయారు చేయాలి. రజోతత్వాన్ని యాక్టివేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. తమో గుణం ప్లేస్లో రజోగుణాన్ని అలాగా పెంచాలి. తమో గుణస్తుని మీరు వెళ్ళి భగవద్గీత చెప్పి బ్రహ్మవిధి చెప్పారనుకోండి,
ఎలా ఉంటుంది తెలిసిన పచ్చి కర్రకి అగ్ని ముట్టిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. పొగ వస్తుంది, ప్రకాశించదు, పొగ వస్తుంది మీకు. అప్పుడు మీకేమవుతుంది, త్వరలో ఈ గీత చెప్పాలనే విషయం పైన మీకు వైరాగ్యం కలుగుతుంది. ఎందుకు? ఆయన ఫోర్స్ చాలా ఎక్కువ పచ్చి కర్రకి. కాబట్టి ఈ తమో గుణం ఉన్న వ్యక్తికి మెల్లగా రజోగుణాన్ని మనము వృద్ధి చేయించాలి. అప్పుడేమవుతుంది, ఆయన కర్మలు యాక్షన్స్ చేయడానికి బిజీగా అవుతారనమాట. సో నిరంతరం కర్మలు చేసుకుంటూ పోతారనమాట. అప్పుడు ఆయనకి బహిర్ముఖంగా పూర్తిగా తయారవుతారు. కర్తృత్వం పెరుగుతూ ఉంటుంది. ఐఎమ్ ద డూవర్ అని. సో మెల్లగా ఎప్పుడైతే ఇంకా అందులో లాస్ట్ అయిపోతున్నాడో, అందులో మునిగిపోతున్నాడో, మెల్లగా బాబు అమ్మా నువ్వు ఏదైతే బయట చేస్తున్నావో అది శాశ్వతం కాదు. చూడండి, అబ్జర్వ్ చేయండి, సమాజాన్ని పరీక్షించండి, గమనించండి, పరీక్షించండి అని మెల్లగా ఆ రజోగుణము నుండి సత్వగుణంలోకి తీసుకురావాలి. ఎలా? రజోగుణంలో స్వార్థంగా చేస్తుంటాడు. సమాజం యొక్క కళ్యాణం అనవసరం, తన కోసం చేసుకుంటాడు. అక్కడ ఏం జరుగుతుంది? స్పిరిచువల్ అనేది ఇంప్రూవ్మెంట్ ఏం గ్రో ఉండదు. ఓన్లీ ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంటాయి, ఎక్కడ గొంగలు అక్కడ. అలాగని పతనంకి వెళ్ళడు, అలాగని ఇంప్రూవ్మెంట్ ఆధ్యాత్మికం ఉండదు. ఓన్లీ మెటీరియల్ పొసెషన్స్ ఉంటాయి, కూడగొట్టుకోవడం. అప్పుడు మీరు చేసేది కూడా కాస్త మీ యొక్క శక్తే కాదు, చుట్టూ ఉన్నటువంటి ఈ వాతావరణం, ఈ దైవం, ఈ ప్రారంభం అన్నీ మీకు సహకరించాలి. కాబట్టి నీ ఒక్కరి శక్తి కాదు. కాబట్టి ఈశ్వరుని కూడా గుర్తించు. నువ్వు చేస్తున్నప్పుడు కూడా ఈశ్వరుడి సహకారం కావాలి. ఈశ్వరుడు అంటే ఎవరో ఒక వ్యక్తి కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, పరిస్థితులు ఇవన్నీ సహకరించాలి. కాబట్టి చేసినప్పుడు కూడా ఈశ్వరునికి సమర్పణ, వర్షిప్ అంటే వర్క్ ఈజ్ వర్షిప్. ఆ భావంతో చెయ్యి. నీకు వచ్చిన రిజల్ట్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించు. ఈ విధంగా చేయడం వలన మన వ్యక్తిగతంగా ఉన్నటువంటి రాగద్వేషాలు, కామక్రోధాలు, ఈ స్వార్థపూరితము ఇవన్నీ తగ్గుతాయి. మెల్లగా మనము సత్వగుణంలో ప్రవేశిస్తున్నాం అన్నమాట. సత్వగుణంలో ఉన్న వ్యక్తి బహిర్ముఖం నుండి అంతర్ముఖంలోకి ప్రయాణిస్తారు. లలిత శాసనం ఏం చెప్పింది? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. కాబట్టి మెల్లగా అంతర్ముఖంలో వస్తుంది. అంతర్ముఖం ఏం కోరుకుంటుంది? సత్వగుణము శాంతి, ఏకాంతం. ఎక్కువ మంది ఈ అజులు బజులు ఉండదు, ఈ నృత్య ఘోష ఉండదు, ఈ డ్యాన్స్ ఉండదు, ఈ సౌండ్స్ ఉండదు, శబ్దం ఉండదు. ప్రశాంతం, కాస్త మౌనం, నిశ్శబ్దం, జ్ఞానం సముపార్జన, శాంతం, ఆనందం ఇవి కోరుకుంటుంది సత్వగుణం ఉన్నవారు. అప్పుడే మీకు ఇలాంటి ఆధ్యాత్మిక తత్వమైనటువంటి ఆత్మజ్ఞానం అనేది మీకు చెప్పినప్పుడు వెంటనే రిసీవ్ చేసుకోగలుగుతారు. మనం కరెంట్ ఉన్నది, పవర్ ఆఫీస్ అంతా బాగున్నది, కానీ పచ్చి కర్రలు మనం వైర్లుగా పెడితే కరెంట్ పాస్ అవ్వదు. పచ్చి కర్రల నుండి మనము ఇలాంటి ఏవైతే కరెంట్ ఫ్లో అవ్వడానికి ఉన్నాయో వైర్లు, అలాంటి వైర్లుగా మారడమే. తమోగుణం నుండి సత్వగుణంలోకి వెళ్ళాలంటే రజోగుణం. ఈ 3 గుణాలు వాటి యొక్క తత్వం ఏంటి, స్వభావం ఏమిటి భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా భక్తి, నిజమైన భక్తి ఏంటి, భక్తిలో ఎన్ని మెట్లు ఉన్నాయి అవి కూడా భగవద్గీతలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కర్మ కూడా, కర్మలు 3 రకాలు: తామసిక కర్మ, రాజసిక కర్మ, సాత్విక కర్మ. కర్తలు కూడా 3 రకాలు: తామసిక కర్త, రాజసిక కర్త, సాత్విక కర్త. జ్ఞానం కూడా 3 రకాలు: తామసిక జ్ఞానమా, రాజసిక జ్ఞానమా, సాత్విక జ్ఞానమా. అందువలన ఈ 3 తెలుసుకున్న తర్వాత మనం ఒకవేళ తామసిక గుణములో ఉంటే అక్కడ నుండి రజోగుణంలోకి, రజోగుణం నుండి సత్వగుణంలోకి వెళ్ళాలి. అందువలన మనకి అల్టిమేట్ భగవద్గీత ఏం చెప్తుందంటే, మీరు ఎప్పుడైతే టెన్షన్తోని, అధిక శ్రమతో, అంటే మీకు ప్రణాళిక సరిగ్గా ఉండదు, అందువలన స్ట్రెస్సు, టెన్షన్స్, ఆయాసంతో, ఆ కోరికలు, లోభముతో ఎప్పుడైతే మీరు పనుల్లో పడిపోతే మీకు స్ట్రెస్, ఒత్తిడి పెరిగిపోతుంది. అందుకే ఈ మధ్యన బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్స్ అన్నీ పెరుగుతుంది. అందుకే భగవద్గీత ఏం చెప్తుంది? అన్నీ తేలిక చేయండి,
విడిచిపెట్టండి. స్ట్రెస్ అక్కర్లేదు, శాంతి వహించండి, పీస్ పీస్. అందువలన ఈ అంతటికీ నువ్వు ఒక్కడివే కారణం కాదు. కాబట్టి నీకెందుకు అంత ఒత్తిడి, నీకెందుకు అంత ప్రెజర్, ఇవి తగ్గించమని చెప్తాను. ఇవన్నీ కూడా భగవద్గీతలో నువ్వు తినే ఆహారం బట్టి ఉంటుంది, నువ్వు పడుకునే విషయంలో ఉంటుంది, నువ్వు లేచే విషయంలో ఉంటుంది, నువ్వు ఎంతగా నిద్రపోతున్నావు, నీ యొక్క డిసిప్లిన్ క్రమశిక్షణ ఏంటి, ఎప్పుడు నిద్రపోతున్నావు, ఎప్పుడు ఆహారం భోజనం చేస్తున్నావు, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నావు, ఇవన్నీ కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. తామసిక ఆహారం ఏంటి, రాజసిక ఆహారం ఏంటి, సాత్విక ఆహారం ఏంటి, ఇవన్నీ కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, ప్రతీది కూడా మోడరేట్గా ఉండాలి. కాబట్టి భగవద్గీత అనేది ఒక విద్యార్థిగా ఉంటే ఉత్తమ విద్యార్థిగా మారుస్తుంది, ఒక గృహస్థుడిగా ఉంటే ఉత్తమ గృహస్థుగా మారుస్తుంది, ఒక వ్యాపారవేత్తని ఉత్తమ వ్యాపారవేత్తగా మారుస్తుంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి అనంతమైన శక్తిని ప్రకటింప చేయడానికి ఒక సోపానంగా భగవద్గీత అనేది ఉపయోగపడుతుంది. అందువలన సముద్రంలో ప్రయాణించే ఒక నావికుడికి ఎలాగైతే లైట్ హౌస్ ఎలాగైతే ఒక దారి దిశ చూపెడుతుందో, భగవద్గీత అనేది మానవ జీవితానికి ఒక దిశ చూపెడుతుంది. ఎలాగైతే నది దాటడానికి ఒక పడవ ఎలాగ అవసరమో, ఈ సంసార సాగరాన్ని దాటేందుకు భగవద్గీత ఒక నావ లాంటిది. ఎలాగైతే మనకు కలిగే రోగాన్ని పోగొట్టేందుకు ఒక డాక్టర్ ఎలాగైతే ఒక మెడిసిన్ ఇస్తారో, అదేవిధంగా ఈ భవ రోగాన్ని పోగొట్టేందుకు ఆ యొక్క భగవద్గీత అనేది ఒక ఔషధం. అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తాం, నిధయే సర్వ విద్యానా భిషజే భవరోగిణ గురవే సర్వలోకానా దక్షిణామూర్తయే నమః అని ఆధారం సర్వ విద్యాన హయగ్రీవముపాస్మయే. అక్కడ హయగ్రీవన్న దక్షిణామూర్తి అన్న రెండూ ఒక్కటే. ఎందుకంటే మనకి ఆది గురువు దక్షిణామూర్తి, ఆది గురువు నారాయణ సమారంభం. కాబట్టి ఇక్కడ దక్షిణామూర్తి వేరు, శివ వేరు, విష్ణు వేరు ఇలాంటి పెట్టుకోకూడదు. ఇదంతా కూడా ఒక ఇంటర్మీడియట్, ఒక ద్వైత బుద్ధి. దాన్ని దాటి వెళ్తే అప్పుడే మీరు ఏకాత్మ బుద్ధి. ఏకాత్మ అంటే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం ఈశ్వర సర్వభూతాన హృద్దేశేర్జున తిష్టతి అని. ఆత్మ అనేది ఒక అన్ని అణువణువు ఉన్నది. అందుకే హిందూ ధర్మంలో మీరు ఏ రూపాన్ని, ఏ సింబల్నైనా తీసుకొని మీరు ఆ యొక్క పరమాత్మ మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఎలాగైతే మన దేశానికి ఒక సింబల్గా మనకు ఒక ఫ్లాగ్ ఉంది, జెండా. జెండా చూస్తే భారతదేశం అని ఎలాగైతే మీకు స్ఫురణ కలుగుతుందో, ప్రతి వస్తువు కూడా సృష్టిలో మీరు ఈశ్వరుని కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల హిందువులు విగ్రహారాధకులు కాదు అని తెలుసుకోవాలి మనం. కానీ మనమేం ఒప్పించుకున్నాము, మేము విగ్రహారాధకులమే అని ఒప్పించుకున్నాం ఇంతవరకు. అది మనం చేస్తున్న పెద్ద పొరపాటు. ఎందుకంటే మనం విగ్రహాలకు పూర్తిగా పూజించట్లేదు, ఆరాధించట్లేదు. మనం ఈశ్వరుని కనెక్ట్ అవ్వడానికి విగ్రహాలు అనేవి ఒక మాధ్యమం, మనకి ఒక బ్రిడ్జ్ లాంటివి, ఒక ఆలంబన. ఎలాగైతే పసుపు ముద్ద యందు భగవాన్ గణేష్ని పూజిస్తున్నాం అంటే ఆ పసుపు ముద్ద ద్వారా భగవాన్ గణేష్ని కనెక్ట్ అవుతున్నాం తప్ప మనం పసుపు దగ్గర ఆగిపోవట్లేదు. అదేవిధంగా జెండా చూస్తేనే భారతదేశాన్ని మనం నమస్కరిస్తున్నాము, భారత మాతకు మనం నమస్కరిస్తున్నాం తప్ప జెండా పట్టుకొని మనం నమస్కరించట్లేదు. అదేవిధంగా ఏ మంత్రమైనా, ఏ యంత్రమైనా, ఏ విగ్రహమైనా, ఏ మూర్తి అయినా అల్టిమేట్ పరమాత్మ కనెక్ట్ అవ్వడానికి ఒక ఆలంబనం మాత్రమే తప్ప అది అల్టిమేట్ విగ్రహాలు మనకు కాదు. కాబట్టి హిందువులు నిజానికి విగ్రహారాధన కాదు. వాస్తవానికి మిగతా మతాలందరూ విగ్రహారాధన. వాళ్ళు నిజమైన విగ్రహారాధకులు. మనం తాత్కాలికంగా తీసుకుంటాం, వాడుకొని విడిచిపెడతాం. స్లాబ్ వేసినప్పుడు, కాంక్రీట్ స్లాబ్ వేసినప్పుడు ఎలాగైతే ఆధారం పెడతారో ఇసుకలాగా, అది స్ట్రాంగ్ అయిన తర్వాత తీసేస్తారు. మన విగ్రహాలు అంతటివే. ఎందుకు? ఒక చిన్న విషయం గమనించండి. తిరుమల తిరుపతి దర్శనానికి నేను వెళ్ళాను. నానా తంటాలు పడి 5 గంటలు లైన్లో ఉండి వెంకటేశ్వర స్వామి ముందుకు వచ్చాను. చివరికి ఇక నా వంతు వచ్చింది. అలా చూడాలి కదా, నేను చూడను. నేత్రం మూసుకొని వెంకటేశ్వర స్వామిని నా లోపల అంతర్యామిగా దర్శిస్తాను.
నేతలు తెరిచేటప్పుడు జరగండి అక్కడ ఉంటాను, వేరే విషయం. అంటే అర్థం ఏమైంది? నిజానికి హిందువులు విగ్రహారాధకులు కాదు అని స్పష్టం అవుతుంది. కానీ ఇంతవరకు వారు ఎవరో విగ్రహారాధకులు, వీళ్ళు అజ్ఞానులు, వీళ్ళు పాపాత్ములు, వీళ్ళు కాఫీర్లు, వీళ్ళు ఇంకేవో అంటే మనం అంతా కూడా మన అజ్ఞానం వలన, అవును కదా మేము విగ్రహారాధకులమే, మేము మూర్తి పూజలు చేస్తాం. మూర్తి పూజలు, విగ్రహారాధనలు ఇవన్నీ కూడా ఒక టెంపరీ, ఒక డిసిప్లిన్ కోసం, ఒక సత్యాన్ని అందుకోవడానికి, ఒక సత్యానికి చేరుకోవడానికి. అందువలన హిందువులు అనేవి అనేక రకాలు మనకున్నాయి. మన దాంట్లో ఆచారం, వ్యవహారం, సంప్రదాయం, సంస్కృతి ఇవన్నీ కూడా వ్యావహారిక సత్తా అంటారు. దీంట్లో మీరు ఉత్తమంగా జీవిస్తే ఆధ్యాత్మిక పారమార్థిక సత్వంలోకి వెళ్తారు. అది మన తత్వము, అది మన ఫిలాసఫీ. మిగతా మతాలకి ఇదే సర్వం, A to Z ఇదే. వాళ్ళకి తత్వము లేదు, ఫిలాసఫీ లేదు. అందువలనే మన ప్రపంచంలో ఎంతవరకైతే సైన్స్ వృద్ధి జరుగుతుందో సనాతన ధర్మం ఇంకా పెరుగుతూ ఉందని వివేకానంద స్వామి చెప్పారు. వివేకానంద స్వామి ఒక మాట అన్నారు, ఎంతవరకైతే విజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిష్కరణలు పెరుగుతుంటాయో సనాతన ధర్మం యొక్క గొప్పతనము ప్రపంచానికి తెలుస్తుంది. మిగతా మతాలు కృషించిపోతాయి, నశించిపోతాయి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి వాళ్ళు వ్యతిరేకం. వాళ్ళు సైన్సు లేదు, తత్వము లేదు, కేవలం నమ్మకాలు ఉన్నాయి. నమ్మకాల మీద కట్టుకున్నటువంటి ఇసుకతో కట్టుకున్న బిల్డింగుల్లాగా అవి శాశ్వతాలు కావు. సనాతన ధర్మం అనేది విశ్వవిఖ్యాతము, విశ్వగురువు, అది త్వరలోనే అవుతుంది. బహుశా ఈ శరీరాలుగా మనం ఉండకపోవచ్చు. ఒక 150-200 సంవత్సరములకి మళ్ళీ ప్రపంచమంతా సనాతన ధర్మం ఉంటుంది. మిగతా విశ్వాసాలు అవి, ఆ యొక్క నమ్మకాలు అవి ఎంతకాలం ఉండవు. ఎందుకంటే దానికి తత్వం లేదు, ధర్మం లేదు. అందుకే ఎక్కడ ధర్మం ఉంటుందో యతో ధర్మ తతో విజయ, యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో విజయ అంటారన్నమాట. అందువలన మనం ఎప్పుడు కూడా ధర్మం కోసం పోరాటం చెయ్యాలి. కావాలోయ్ రావాలోయ్ రామరాజ్యమే రావాలి, కావాలోయ్ గీతా జ్ఞానం కావాలి. కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, సత్యం శివం సుందరం, హిందువులంతా బంధువులం, సత్యం శివం సుందరం, హిందువులంతా బంధువులం. ధర్మం కోసం పోరాటం, న్యాయం కోసం ఆరాటం. ధర్మం కోసం మనం పోరాటం చేస్తున్నాం తప్ప అధర్మం కాదు. అందుకే భగవద్గీతలో యస్య నాహంకృతో భావః బుద్ధిర్ యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నా హంతి న నిబధ్యతే అని చెప్పారు. అందువలన ఎవరైతే ఈ దేశం కోసం ప్రాణత్యాగం అవలీలగా ఇచ్చారు ప్రాణం, వారు దేశభక్తులు. అంటే ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి అర్జున, సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. భగవద్గీతలు చెప్పారు దేశభక్తి గురించి. మీకు ఎవరైనా అడుగుతారు, ఎప్పుడు గీత అంటారా కానీ భారతదేశం భారతమాతకి జయ అనట్లేదు, మీరు దేశభక్తి మీకు లేదన్నారనుకోండి, మీరు చెప్పాలి దేశభక్తి గురించి భగవద్గీతలో ఉంది. ఎక్కడ? 6వ అధ్యాయం శ్లోకం చెప్పాలి మీరు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అంటే భారతమాత అణువణువు నా యొక్క మొత్తం ఆ యొక్క భారతదేశం వైబ్రేట్ అవ్వాలి మీకు. ఆ విధంగా వైబ్రేట్ అవ్వడం వల్లనే ప్రాణత్యాగాలు చాలా తేలిగ్గా చేయగలిగారు మన వాళ్ళు. ఎంతమంది భగత్ సింగ్, ఆజాద్, రాజగురు సుఖదేవ్, ఇలాంటి వాళ్ళు ఎంతమంది, చపేకర్ బ్రదర్స్, వీళ్ళందరూ, అల్లూరి సీతారామరాజు, వీళ్ళందరూ కూడా ప్రాణత్యాగం అనేది వాళ్ళకి పెద్ద కష్టం కాదు ఈ దేశం కోసం. అలాంటి దేశభక్తి మన భారతదేశం. అందుకే మన భారతదేశం అణువణువు ఒక సుగంధ భరితమైన చందన తపోవనం. చందన హే ఇసు దేశ్ కమాటి తపో భూమి హర గ్రామ హై, అరబాలా దేవికి ప్రతిమ బచ్చా బచ్చా రామ అని మన దేశభక్తి గీతాలు ఉన్నాయి. అందువలన మన భారతదేశం అనేది అద్భుతం. మానవ జన్మ అనేది దుర్లభము, అది భారతదేశంలో పుట్టడం మరింత దుర్లభం అని చెప్తారు. కాబట్టి ఇది ఋషులు, యోగులు జీవించినటువంటి పవిత్రమైన తపోభూమి. ఆ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు నడియాడిన భూమి.
ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం ప్రయాణించారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ తూర్పు నుండి పశ్చిమ ప్రయాణించారు. అదేవిధంగా చుట్టూ 12 జ్యోతిర్లింగాలతో 18 శక్తిపీఠాలతో భారతదేశం అనేది ఒక ప్రభంజనము, అది ఒక వైబ్రేషను, విశ్వాన్ని కదిలించే సృష్టికి ఆధారభూతమైనటువంటి కేంద్ర బిందువుగా భారతదేశం ఉంటుంది. అది త్వరలోనే మళ్ళీ విశ్వగురువుగా ఆవిర్భావము, పూర్వ వైభవం పొందబోతుంది. అది కాబట్టి భగవద్గీత అనేది మనందరికి కూడా ప్రతి ఒక్కరిలో కూడా మన యొక్క పాకెట్ బుక్గా మనం ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత మీతో పాటు ఉండాలి. ఈసారి ఎప్పుడైనా హిందువులకు ఒక గ్రంథం ఉన్నదా చెప్పండి అడిగితే భగవద్గీత ఉందని మనం గర్వంగా చెప్పాలి. అంతే తప్ప మనం ఒక లిస్టు చెప్పుకొని వెళ్ళిపోయామనుకోండి, ఆ లిస్ట్ ఎప్పటికీ తరగదు. వాడు ఒక బుక్ పట్టుకుని వస్తాడు, మాకు ఒకటే బుక్ అంటాడు. మీకు ఎన్ని బుక్లు ఉన్నాయి? మనం లిస్ట్ చెప్తే ఒక పూట అవుతుంది. అలా కాకుండా స్పష్టంగా ఆలస్యం చేయకుండా మాకు భగవద్గీత. అందుకే మన కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేయమంటారు తప్ప 18-20 శాస్త్రాలు తీసుకొచ్చి ప్రమాణం చెయ్యం. ఎందుకు? వాటన్నిటికీ రిప్రజెంటేటివ్ నాయకత్వం వహించేది భగవద్గీత. అందుకే భగవద్గీత అనేది మన హిందూ ధర్మం, సనాతన ధర్మం యొక్క సారం. సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాల నందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అందువలన ఇది తెలుసుకున్న తర్వాత, ఈ యొక్క ధర్మం ఆచరించి నిష్ట పొందిన తర్వాత అన్ని ధర్మాలు విడిచిపెట్టేయండి. యజ్ఞదాన తపస్సు మీకు అవసరం, మీకు పవిత్ర చేయడానికి. కానీ పవిత్ర మీరు పొందిన తర్వాత శ్రవణ మనన నిధిధ్యాసనం ద్వారా ఆత్మనిష్టలో ఉన్నప్పుడు ఇక మీకంటూ ధర్మాలు లేవు, అధర్మాలు లేవు, పుణ్యము లేదు, పాపము లేదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మీలోనే కృష్ణార్జునులు తాండవించి ఉంటారు. కృష్ణ అంటే ఎవరో కాదు, ఋషికేశ అంతర్యామిగా ఉన్నది. దానికి జీవాత్మగా ధనుర్ధారిగా కర్మయోగి చేస్తూ పురుష ప్రయత్నం ద్వారా ఆ యొక్క పరమాత్మ అనుగ్రహంతో సర్వ కార్యాలు, సర్వ అష్ట ఐశ్వర్యాలు పొందినటువంటి ఆ అర్జునుడు మీలోనే ఉన్నాడు పురుష ప్రయత్నంగా. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర. అక్కడ ఇద్దరు తాండవించినప్పుడు అష్ట ఐశ్వర్యాలు నీ సొంతం. అదే జానకి మాత మనకి హనుమంతుడికి కూడా ప్రసాదించినటువంటి అష్టసిద్ధిన వనిదికే దాత అసవర దీన జానకి మాత. కాబట్టి ఆ అమ్మ తల్లి ఆ యొక్క హనుమంతుడికి ఈ అష్టసిద్ధులకి నవనిధులకు నువ్వు యజమానివి అని వరప్రసాదం వెలగించిందో, మన అందరం కూడా ఆ అష్టసిద్ధులు ఆ నవనిధులకి మనం కూడా ఉత్తరాధికారులుగా మారాలంటే హనుమాన్ చాలీస్ చదవండి, భగవద్గీత పట్టుకోండి. ఎందుకంటే మనకున్నది 2 గురువులు. ఒకటి కృష్ణం వందే జగద్గురు, రెండో గురువు శ్రీ గురు శరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి. కాబట్టి హనుమంతుడు మనకు ఒక హిందూ సనాతన ధర్మానికి ఒక గురువు, శ్రీకృష్ణ పరమాత్మ మరో గురువు. వారు గురుమూర్తులు అన్నమాట. అర్థమైంది. కాబట్టి హనుమాన్ చాలీస్ అయితే మనలో క్రియాశక్తి వస్తుంది, భగవద్గీత మనలో జ్ఞానశక్తి. క్రియాశక్తి జ్ఞానశక్తి కలిసిన రోజున ప్రపంచం మీకంతా ఒక చిన్న డాట్ అయిపోతుంది. దానికి ఉదాహరణ ఒకటి ఉన్నది. ఈ మధ్య కాలంలో సునీత విలియమ్స్ అమ్మగారు 288 రోజులు అంతరిక్షంలో తప్పిపోయారు. మనం ఒక బిల్డింగ్లో ఒక రాత్రి ఉంటేనే భయపడతాం. అంతరిక్షంలో ఎక్కడ ఉన్నారో తెలియదు, ఎలా వస్తారో రారో తెలియదు. కానీ 288 రోజులు కూడా ధైర్యంగా ఉండి కిందకు వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రశ్న, అమ్మగారు మీ యొక్క అనుభూతి చెప్పండి. నాతో పాటు భగవద్గీత తీసుకెళ్ళాను, నాతో పాటు ఒక వినాయకుని ఒక విగ్రహం చిన్న తీసుకెళ్ళాను. వినాయకమూర్తి చూస్తూ భగవద్గీత తత్వం తెలుసుకొని ఎప్పుడైతే తన అనుభూతికి చెందారో ఈ విశ్వం అంతా కూడా, అంతరిక్షం అంతా కూడా ఒక చిన్న డాట్ అయిపోయిందట ఆవిడికి. భయం ఇంకేంటి? అభయం ప్రతిష్టా విందతే కుదరమంతరం కురుతే అత తస్య భయం భవతి. ఉపనిషత్. మీలో కొంచెమైనా ద్వైత భావం ఉంటే, నాకంటే భిన్నంగా ఏమైనా ఉన్నది అంటే అదే భయానికి కారణము. నాకంటే భిన్నం ఏముంది, నేనే సర్వం సృష్టికర్త, ఆ విషయం తెలుసుకుంటే ఇక మీకు అంతరిక్షం కాదు కదా, ఏ గ్రహంలోనైనా మీకు భయపెట్టేది శక్తే లేదు. ఎందుకంటే మీరే సర్వానికి మూలమనే ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకుంటే మనం పూజ ఓం నమః శివాయతో ప్రారంభించి చివరికి శివోహం అనే మీ అనుభూతి చెందుతారు.
ఇది అద్భుతమైనటువంటి సనాతన ధర్మం. దాన్ని మీరు అనుభూతి చెందాలి. ఎంత చెప్పినా దాన్ని నేను వివరించలేను, ఎందుకంటే అనిర్వచనీయత్వాత్. కాబట్టి అది భగవద్గీత గొప్పతనం. కాబట్టి భగవద్గీతకి వయసుతో నిమిత్తం లేదు, ఆడవాళ్ళు మగవాళ్ళ సంబంధం లేదు, కులమతాలు లేవు, భాషా ప్రాంతాలు లేవు. సమస్త మానవాళికి దేశకాలాలకు అతీతమైనటువంటి యుగ యుగాలు తరతరాలు మారిన ఈ బ్రహ్మ విద్య ఆత్మతత్వం మారదు. కాబట్టే భగవద్గీతకి ఎక్స్పైరీ డేట్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు. అందువలన భగవద్గీత అనేది మన జీవన విధానానికి సోపానము. అది ఒక మెడిసిన్. సంసార సాగరం నుండి బయటపడేయాలంటే ఒక భగవద్గీతే మనకు ఆశ్రయం, శరణ్యం. అందుకే ఫైనల్గా బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో, గీత చదువుకో రాత మార్చుకో. అది కాబట్టి కృష్ణం వందే జగద్గురు, వందే కృష్ణం జగద్గురు. చాలా సంతోషం స్వామీజీ. భగవద్గీత గురించి, భగవద్గీతలో ఉన్నటువంటి విశేషాల గురించి మాకు తెలియపరిచినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. హరి ఓం తత్సత్. ఇప్పటివరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం స్వీకరించాం. మరొక్కసారి మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.